ఇప్పుడు ఈ గవర్నమెంట్ ట్యాక్స్ల గురించి అందరికీ జనాలకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ప్రతిరోజు మనము ఎంత ఖర్చు పెడుతున్నాం, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కడుతున్నాము అని ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకు తగ్గించారు కాబట్టి దీన్ని న్యూస్ చేసి హైలైట్ చేసిరు అంతా. ఒక్కొక్క దాని మీద, ఒక్కొక్క వస్తువు మీద, మనిషికి అత్యంత అవసరమైన వస్తువుల మీద ఎంత ట్యాక్స్ ఇంతకుముందు వేసిరో, ఇప్పుడు ఎంత తగ్గించారో క్లారిటీ వచ్చి ఉంటుంది పబ్లిక్కి. అంటే మనము గవర్నమెంట్ ఒక వస్తువుకి వాళ్ళు తయారు చేసిన దానికి వాళ్ళు సంపాదించడానికి మనం ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టినామో అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. తయారు చేసిన వాళ్ళని పెంచి పోషించడానికి ఎంత పెట్టినామో గవర్నమెంట్ మనం ఎంచుకున్న గవర్నమెంట్లు 80 ఏళ్ళ నుంచి మనల్ని పాలిస్తున్న ఈ గవర్నమెంట్లు జనాల అవసరాలు తీర్చడం కోసము వేసిన ఈ పన్నులు జనాన్ని అవసరము తీర్చలేకపోవడానికి కారణం ఏందో ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ప్రతి వస్తువు మీద ఇంత ట్యాక్స్ కట్టినాం. ఇన్ని 80 సంవత్సరాల నుంచి మన కడుతూనే ఉన్నారు అందరు. దానికి బాధ్యత ఏంది? ఆ పైసల్ని జనానికి ఎట్లా మళ్ళా ఉపయోగపడాలి. జనం ఇప్పుడు 140 కోట్ల మంది నుంచి కదా ఈ ట్యాక్సులు. ప్రతి ఒక్కరి చిన్న పిల్లల కాడ నుంచి ఇప్పుడు చచ్చిపోయే 100 ఏళ్ళ మనిషి వరకు ప్రతి ఒక్కరికి వర్తించింది ఇదంతా. ఏదో వస్తువు మీద ట్యాక్సులు వసూలు చేయడం. రిటర్న్గా గవర్నమెంట్ ఏమి ఇచ్చింది వాళ్ళకు, ఏమిచ్చిందో గవర్నమెంట్లో చెప్పాలి. ఎవరికి ఉపయోగపడని పథకాలు పెట్టి ఇంతమంది 140 కోట్ల మంది కడుతున్న ఈ ట్యాక్సుల మీద వాళ్ళ అత్యంత కీలకమైన బాధ్యత ఏంది? విద్యా వైద్యము ఫ్రీ చేసి 140 కోట్ల మంది తాను తీసుకుంటున్న వాళ్ళ గవర్నమెంట్ల బాధ్యత. వీళ్ళ తెలివిని, ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్లకు ఉంది. దాని మీద ఖర్చు పెడతలేవు. దానికి మనం కడుతున్న పైసలకు మనకు రిటర్ను ప్రతి ఒక్క మనిషి ఆలోచించుకోండి. మీరు ఒక్కొక్క వస్తువు మీద రోజుకి ఎంత ఖర్చు పెడతారు, మీకు రిటర్న్ ఏమొస్తుంది? ఎవరికి ఏమొస్తలేదు. అందులో 140 కోట్ల మందిలో 5% కూడా రిటర్న్ వస్తలేదో నాకు తెలియదు. మళ్ళీ దీన్ని ప్రైవేటీకరణ చేసి ఈ 140 కోట్ల మంది ఏ విధంగా అయితే ట్యాక్స్ కడుతారో అదే విధంగా ఇవి ప్రైవేటీకరణ చేసి మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ కొంతమందికి పోషించడానికే ఖర్చు పెడతారు మళ్ళీ అంతా. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఇట్లా ట్యాక్సులు కట్టి మళ్ళీ మనకు రావాల్సిన, గవర్నమెంట్ చేయాల్సిన పని చేయకుండా మళ్ళీ కొంతమందికి మళ్ళీ మనమే ట్యాక్సులు, మళ్ళీ మనమే